ఈరోజు మీకు మందస ది మోస్ట్ ఫేమస్ కోవా కోసం చెప్పబోతున్నాను. ఈ కోవాకి మన ఇండియాలోనే కాదండి, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇది పలాస నుంచి 20 కిలోమీటర్స్లో మందస విలేజ్లో చేస్తారనమాట. అక్కడ 70 ఇయర్స్ నుంచి ఇదే టేస్ట్, ఇదే ఫేమస్ మెయింటైన్ చేస్తూ అన్నపూర్ణ స్వీట్ షాప్ వాళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు నెంబర్ 1 అసలు. అలానే మనం ఇది ఎలా చేయాలో తెలుసుకుందామా ఇంట్లోన. ఫస్ట్ 2 లీటర్స్ పాలు తీసుకొని బాగా మరిగించాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కొద్దిగా టైం పడుతుంది, బట్ రౌండ్గా గరిటె తిప్పుతూ కలుపుతూ ఉండాలి. మనం కలిపేటప్పుడు చూసుకోవాలి చుట్టూ మీగడ పట్టకుండా, అలానే అడుగు పట్టకుండా కలుపుతుండాలి. కొద్దిగా చిక్కగా ఉన్నప్పుడే మనము 1/2 కేజీ పంచదార వేసుకోవాలి, ఎందుకంటే మనం 2 లీటర్ల పాలు తీసుకున్నాం కాబట్టి. అలానే కొద్దిగా యాలకుల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా అది దగ్గరకు అయ్యేంత వరకు పేస్ట్లా ఫామ్ అవ్వాలి. చూసారా, ఇలా పేస్ట్లా ఫామ్ అయ్యాక దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది మనం బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే అది కూల్ అవుతుంది కదా, కూల్ అయినప్పుడే అది ఆటోమేటిక్గా కొద్దిగా థిక్గా పేస్ట్గా కన్వర్ట్ అయిపోతుంది మనకి. అది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఆ కోవాలాగే, మందస కోవాలాగే ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో హ్యాపీగా తినచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. అందరికీ నచ్చిందే ఈ మందస కోవా. మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.